గిరిజన ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. సిఐటియు నాయకులతో కలిసి కార్మికులు క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన కొనసాగిస్తూ తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. వేతనాల తగ్గింపు చేసేలా జీవో నెంబర్ 64/527 ఉపసంహరించుకోవాలని, కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, హాస్టల్లో పనిచేసే కార్మికుల సమస్యలను వెంటనే వర్కర్లు, అట్లాగే పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ వర్కర్లు 8 రోజులుగా సమ్మె చేస్తా ఉన్నాం. మా జీతాలు తగ్గించేదానికి డైలీ వేజ్ వర్కర్ల జీతాలు తగ్గిస్తూ 64 జీవోని, అవుట్ సోర్సింగ్ వర్కర్ల జీతాలు తగ్గిస్తూ జీవో 527ని ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఆ 2 జీవోల్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డైలీ వేజ్ వర్కర్లకు 6 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ వర్కర్లకు 10 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. డైలీ వేజ్ వర్కర్లకి జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం 6 నెలల జీతాలు చెల్లించాలి. అవుట్ సోర్సింగ్ వర్కర్లకి జీవో 60 ప్రకారం 15,600 చెల్లించాలి. ఇవాళ జీవో 64 వల్ల డైలీ వేజ్ వర్కర్ల జీతం 26,800 నుంచి 11,700కి తగ్గిపోతుంది. కాంగ్రెస్ కు ఓటేసింది జీతాలు పెంచుతాం, పర్మనెంట్ చేస్తామంటే ఓట్లేసాం. ఇవాళ గెలిచినాక జీతాలు తగ్గించే జీవోలు ఇచ్చారు. ఈ 2 జీవోలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వచ్చినాయి. ఇవాళ కాంగ్రెస్ అమలు చేస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటేనా? రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు ఒకటేనా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే గిరిజన కార్మికులు నోటికాడ భోగుంజుకుంటుంటే